రాష్ట్రంలో నిండుకున్న ఖజానా నింపుకోవడానికి రేవంత్ సర్కారు పడరాని పాటలు పడుతోంది. 6 గ్యారంటీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ అనివార్యమైంది. అందుకోసం ఆదాయ మార్గాలపై అన్వేషణ ప్రారంభించింది. ప్రతి నెల ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఒక్కొక్కటిగా ఉన్న అవకాశాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిపుచ్చుకుంటుందా? రేవంత్ తీసుకునే నిర్ణయంతో ప్రభుత్వానికి ఆర్థికంగా లబ్ధి చేకూరనుందా? నెల నెల కొంత భారం తగ్గనుందా? అసలు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఆదాయ అన్వేషణ పనిలో రేవంత్ సర్కార్. ఖజానా పెంచుకునేందుకు సర్కార్ కొత్త దారులు. కామన్ బిల్ తీసుకురావాలని సమాలోచనలు. ఇప్పటికే తెలంగాణ పీకలుతో ఆర్థిక కష్టాలతో కొట్టిమిట్టాడుతోంది. అనుకున్నదొకటి జరుగుతున్నదొకటి అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి. ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే అప్పుల కోసం అవకాశం ఉన్న అన్ని చోట్ల ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు ఇవ్వడం లేదు. అందుకే కొత్త మార్గాలను అన్వేషిస్తుంది రేవంత్ ప్రభుత్వం. రాష్ట్రంలో ఆదాయం పెంచుకునేందుకు కొత్త దారులు వెతుకుతుంది తెలంగాణ. ఇందులో భాగంగా వార్షిక ట్యాక్సుల విధానాన్ని సవరించి మంత్లీ ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్లు విధానాన్ని తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై ఎలాంటి పనులు వేయకుండానే గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. ప్రతి నెల వాటర్, కరెంటు బిల్లుల మాదిరిగానే ఇకపై ఇంటి పన్ను విధానాన్ని తీసుకొచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. వాటర్, కరెంట్, ప్రాపర్టీ ట్యాక్స్ కు సంబంధించి కామన్ బిల్లు త్వరలోనే రానుంది. అందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను రెడీ చేశారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాత ఆయన చేతుల మీదుగానే ప్రారంభించనున్నారు. కామన్ బిల్లు విధానం ద్వారా ప్రతి నెల ఆదాయాన్ని పెంచుకోవడంతో ప్రభుత్వంపై ఉన్న భారాన్ని కొంతమేర తగ్గించుకోవాలని యోచనతో కాంగ్రెస్ సర్కార్ ఉంది. అందులో భాగంగా కామన్ బిల్లు విధానాన్ని మొదట జీహెచ్ఎంసీ ఏరియాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇప్పటికే ఆదాయాన్ని పెంచుకోవడానికి కసరత్తు చేస్తున్న బల్దియా, ముంబై, బెంగళూరు మెట్రోపాలిటన్ నగరాల తరహాలో కామన్ బిల్లు విధానాన్ని తీసుకురానుంది. గ్రేటర్ హైదరాబాద్లో 19.40 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లు ఉన్నాయి. ఇంకా ట్యాక్స్ నెట్వర్క్ పరిధిలోని బిల్డింగ్స్ లక్షల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. బల్దేకు రెసిడెన్షియల్ కేటగిరీలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న భవన యజమానులు వాటర్ బిల్, కరెంటు బిల్ను కమర్షియల్ కేటగిరీలో చెల్లిస్తున్నారని గుర్తించారు. విద్యుత్ శాఖ నుంచి కమర్షియల్ కరెంటు మీటర్లను వినియోగిస్తూ జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ పన్ను చెల్లిస్తున్న 93,000 ప్రాపర్టీలను గుర్తించారు. వీటిని కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడంతో పాటు ట్యాక్స్ పరిధిలోని మరో 70,000 భవనాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటి నుంచి 600 కోట్ల వరకు ట్యాక్స్ వసూలవుతుందని అంచనా. మొత్తంగా 3,000 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో వచ్చే ఫలితాల ఆధారంగా కామన్ బిల్లు విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15 వరకు విద్యుత్ వినియోగదారుల మొబైల్ నెంబర్లను జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్తో అనుసంధానం చేయాలని గడువు విధించారు అధికారులు. మొబైల్ నెంబర్ల మ్యాపింగ్ బాధ్యతను సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని సమన్వయం చేసుకోవాలని, గడువులోపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కామన్ బిల్లు విధానాన్ని అమల్లోకి తెచ్చి టెక్నాలజీని వాడి వసూలను ఖచ్చితంగా రాబట్టాలన్నదే రేవంత్ సర్కార్ ప్రధాన ఉద్దేశం.